అందరికీ నమస్తే మిత్రులారా. మరి నిన్న మాజీ మంత్రి కేటీఆర్ alias డ్రామారావు గారు సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో అన్ని శుద్ధపూస నీతి మాటలు సంసారి మాటలు మాట్లాడుతున్నాడు. వెనకటికో సామెత ఉన్నది, సంసారి సల్ల చేస్తే సల్లకుండా సిల్లిపోయింది అంట. 10 సంవత్సరాలు అన్ని లంగా రాజకీయాలు నీవు నీ అయ్యే చేసి ప్రతిపక్ష పార్టీలు ఉండకుండా ప్రతిపక్ష పార్టీలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మొత్తం మీ అయ్యే జాగిరి అన్నట్లు మీ పార్టీలలో చేర్చుకున్నదే కాక వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ మీద ఎటువంటి వేటు వేయకుండా మొత్తానికి టీడీపీ శాసనసభ పక్షాన్ని అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని మొత్తం నీ పార్టీలో విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇయ్యని సన్నాసులు ఎవడు? ఒక దళితుడు శాసనసభ పక్షనేత ఉంటే కూడా ఓర్వలేకుండా దాన్ని కూడా ఉండనీయకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఎవడు? నీవు మీ అయ్యే కాదా? అన్ని లంగ పనులు చేసి మళ్ళీ నీతులు మాట్లాడుతున్నాడు పెద్ద పీకుడుగాడు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. నేను శుద్ధ పూసని, మా నాకన్నా శుద్ధ పూస, నా అంత నీతిమంతులు లేడు. మళ్ళా ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తా, తిహార్ జైలుకి వెళ్ళు, నీ చెల్లెల జాతకు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీ యాడికి బేకైతే వెళ్ళు. భూమికి ముడ్డిరా, ఎవరికి భయం లేదు ఇక్కడ. 10 ఏళ్ళు నీవు ఏదైతే డ్రామాలు ఆడినావో, నీవు నీ అయ్యా ఏదైతే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి తెలంగాణలో రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పట్టించి ప్రతిపక్ష నాయకులు లేకుండా ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఉండాలని చేసి నీవు మీ అయ్యా ఎన్ని డ్రామాలు ఆడినా ఎవరికి తెలియవద్దు. మేము ఎన్ని లంగ పనులు చేసినా ఎవరికి తెలియవద్దు, ప్రశ్నించేటోడు ఉండొద్దు. అట్లయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అడుక్కతిన మీరు ఈరోజు 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని అంతస్తులు సంపాదించుకొని తిన్నది ఎరగక తెలంగాణ ప్రజల్ని సొమ్ములు మొత్తం దోసి ఢిల్లీలో పోయి నీ చెల్లెలు సారాదందా చేసి తిహార్ జైల్లో పోయి ఈరోజు సిప్పకూడు తింటున్నది. మళ్ళీ సిగ్గు లేకుండా సిగ్గు లేనివాడ గాడిదాకా నీతులు మాట్లాడుతున్నావు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నీకు పోటీ కాదా? నీ అయ్యని ముఖ్యమంత్రి స్థానం నుంచి నిన్ను మంత్రి నుంచి గుంజేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సికింద్రాబాద్లోనంట ఈ పీకుడుగానికి కాంగ్రెస్ పార్టీ అసలు పోటే కదంట. డిపాజిట్ తెచ్చుకో, తెలుస్తుంది బిడ్డ నీకు. కావున ఇటువంటి వాళ్ళు ఎన్ని లంగ మాటలు మాట్లాడ్డా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడ్డా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 14-15 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నది. టీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. అసలు నువ్వు మాకు పోటే కాదు, నువ్వు చూస్తావు కదా కాంగ్రెస్ పార్టీకి పోటే లేదు. తెలంగాణలో వార్ 1 సైడ్ 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. నీకు 1-2 తప్పితే డిపాజిట్ కూడా రాదు. నీవు చేసిన కర్మ నీవు అనుభవిస్తున్నావు. ఏదైతే నీవు మీ అయ్యే నిరంకుశత్వంని ప్రదర్శించి ఆ రోజు ఎమ్మెల్యేలను ఎంపీల అధికారాలు కూడా మీరే నిర్వహించినరో వాటన్నిటినీ చూసి గమనించి మీకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యేలంతా అనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నీవు మీ అయ్యా మీ భావన బామ్మర్ది తప్పితే నీ పార్టీలో ఎవ్వడున్నాడు. నువ్వు రాసిపెట్టుకో కేటీఆర్. మీరు 4 మాత్రమే మిగులుతారు. మీరు 4 కలిసి మంచిగా చెక్కభజన చేసుకుందరు. నీకు తెలంగాణ సమాజం అయితే బుద్ధి చెప్పిండ్రు, ఇంకా సరిపోనట్లుంది. ఇంకా ఎక్క బుద్ధి చెప్తారు నీకు ఖచ్చితంగా. రైట్.